వెల్కమ్ టు జావా క్లాసెస్ తెలుగు. మీకు మళ్ళీ స్వాగతం చెప్తున్నాను. ఈరోజు మనం ఏం చూద్దామంటే జావాని ఎలా ఇన్స్టాల్ చేయాలి, క్లాస్ పాత్లు ఎలా సెట్ చేయాలి, ప్రోగ్రామింగ్కి ఏ ఎడిటర్ మంచిది. ముందరగా చూసినట్లయితే కంప్యూటర్లలో జావా అనేది ఉండదు. నేను మీకోసం జావా అన్ఇన్స్టాల్ చేశాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినట్లయితే ప్రోగ్రామింగ్స్ బేసికల్గా కన్సోల్ వేరియంటెడ్ అంటే కమాండ్ ప్రాంప్ట్లో చేస్తాం అనమాట. ఓకే, ఇందులో జావా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మన కంప్యూటర్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి అందులో జావా అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే జావా ఉంటే దాని లైబ్రరీ ఫంక్షన్స్ అన్ని చూపిస్తుంది. ఇన్ కేస్ ఇట్లా జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ an internal or external command అది కనుక ఎర్రర్ చూపించినట్లయితే మనకి సిస్టంలో జావా లేదు. నా సిస్టంలో ఇప్పుడే జావా అన్ఇన్స్టాల్ చేశాను. సో ఇంటర్నెట్ నుంచి జావాని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సెట్ గో. ముందరగా మన వెబ్ బ్రౌజర్ ఏదైతే ఓపెన్ చేసి అందులో గూగుల్లో మనం ఏం చెప్పాలంటే జావా, అది ఆటోమేటిక్గా సెర్చెస్ చూపించి మనకి ఏం చేయమంటారో అని అడుగుతుంది. 1.6 డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు జావా ప్రజెంట్గా అయితే 8th వర్జన్లో ఉంది, అంటే 1.8 వర్జన్లో ఉంది. జావాని సన్ మైక్రో సిస్టమ్ డెవలప్ చేసినప్పటికీ దాన్ని ఒరాకిల్కి అమ్మేశారు. ఒరాకిల్ ఫేమస్ DBA మీకు తెలిసే ఉంటుంది. ఒరాకిల్ డేటాబేస్ ఫేమస్. సో దాన్ని ఒరాకిల్కి అమ్మేశారు. సో జావా ఇప్పుడు ఒరాకిల్ అయ్యిందనమాట. ఇందులో ఒరాకిల్ మెయిల్ వెబ్సైట్లోకి వచ్చి చూసినట్లయితే ఇప్పుడు జావా మనకి 8, నేను కొంచెం జూమ్ చేస్తాను, జావా 8U5 అనే JDK వర్షన్ ఉంది. ఇది చాలా అడ్వాన్స్డ్ వర్షన్. ఒకవేళ మీరు ఇదే డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ ఈ వర్షన్లో మనం ఏ అప్లికేషన్ వల్ల డెవలప్ చేసి దాన్ని వేరే డిప్లాయ్ చేయాలనుకుంటే వేరే మెషిన్స్లో డిప్లాయ్ చేయాలనుకుంటే అది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇది అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి. మనకి జావా 7th వర్షన్ ఎలా, 6th వర్షన్ ఎలా, 1.5 వర్షన్ ఎలా నేర్చుకోవడానికి బాగుంటుంది. అలాగే మీరు చూసినట్లయితే JDK 8th వర్షన్కి నెట్బీన్స్ కూడా 8th వర్షన్ డౌన్లోడ్కి ఇక్కడ కల్పిస్తుంది. నెట్బీన్స్ అంటే ఒక IDE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎక్నాలెడ్జ్మెంట్. దీంతో మనం ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం. జనరల్గా నేను చెప్తున్నది ఏంటంటే సింపుల్గా ప్రోగ్రామింగ్ చేయాలంటే ఇట్లా టెక్స్ట్ ప్యాడ్లో చేస్తాము, అది నోట్ ప్యాడ్లో చేస్తాము, మామూలు టెక్స్ట్ ఎడిటర్లో. అదే కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ వచ్చేటప్పటికి అంటే ఒక అప్లికేషన్ లాంటిది డెవలప్ చేయాలంటే దాన్ని ఒక IDEలో డెవలప్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అప్లికేషన్ అంటే ఎట్లా అంటే నా ప్రాజెక్ట్ ఒకటి నేను మీకు చూపిస్తాను. ఉదాహరణకి ఇది పూర్తిగా డెవలప్ అయిన ప్రాజెక్ట్. నేను దీని యొక్క ఏం చేస్తానంటే దీని యొక్క ఫుల్ వర్షన్ చూపిస్తాను. చూసారా, జావా లేదు కదా, మర్చిపోయాను, సారీ ఫ్రెండ్స్. నేను మీకు జావా వేసిన తర్వాత ఇదిగో నేను జావా డౌన్లోడ్ చేసి దాన్ని మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్కి డైరెక్ట్ పేజ్గా వచ్చేసాను. ఫ్రీ డౌన్లోడ్ జావా ఫర్ యువర్ డెస్క్టాప్ కంప్యూటర్ వర్షన్ 7 అప్డేట్ దొరుకుతుంది నాకు. నేను ఈ లింక్లు మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ నొక్కాను. ఇక్కడ మీకు సిస్టమ్ రిక్వైర్మెంట్స్, ఇన్స్టాలేషన్, ఇంట్రడక్షన్ చూపిస్తారు. మీరు కావాల్సి వస్తే చూడండి, లేదంటే డైరెక్ట్ డౌన్లోడ్ నొక్కండి. ఇది JRE అనుకుంటా. నేను మీకు ఫస్ట్ నుంచి మళ్ళీ చూపిస్తాను. ఓకే, సో మన హోమ్కి వెళ్ళాం. జావా 1.6 డౌన్లోడ్ చేస్తాం. నేను మీకోసం కింద వర్షన్లో జావా SE 6 డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, రెడీ. లోడ్ అవ్వు. ఇగో ఇక్కడ మనకి JDK వర్షన్ చూపిస్తున్నారు. కింద మనకి ఏముంటుందంటే ఒకసారి నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. కింద మన ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బిట్ ఆపరేటింగ్ సిస్టము దానికి ఎంత JDK ఎంత
ఎంబీలో జేడీకే దొరుకుతుంది అని కింద రాస్తుంటుంది. లేదు విండోస్ వాడుతున్నాను, నాది 86 అంటే నాది 64 బిట్, లేదు ఇది డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఫస్ట్ లైసెన్స్ అగ్రిమెంట్లో యాక్సెప్ట్ చేయాలంట. అది ఎక్కడ ఉందో చూసి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. లైసెన్స్ అగ్రిమెంట్ పైన ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్జన్స్ అనమాట. నేను ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్లో యాక్సెప్ట్ చేస్తున్నాను. మనకి థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ లైసెన్స్ అగ్రిమెంట్ అని వచ్చింది. ఇప్పుడు నేను డౌన్లోడ్ క్లిక్ చేశాను. ఇది నన్ను సైన్ ఇన్ చేయమని అడుగుతుంది. ఇలా ఉంటే అస్సలు నచ్చదు నాకు. నేను వేరే విధంగా ఏమైనా డౌన్లోడ్ చేయగలమో చూపిస్తాను. జేడీకి 1.6 సాఫ్ట్ క్లిక్ ఇచ్చి డెవలప్ అవుతుందట. నేను మీకు ఇట్లా చూపిస్తున్నాను. మీరు కావాల్సి వస్తే 8U ఫైల్ యాక్సెప్ట్ చేసి, అంటే అడ్వాన్స్డ్ వర్జన్ ఇలా 8 జావా 8 మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ 1.6 వర్జన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. మీరు చూసినట్లయితే నన్ను ఇది యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్. యాక్సెప్ట్. జనరల్గా నేను ఎందులో ఈజీగా ఇన్స్టాల్ చేయడానికి షట్ ఇది 8.0లో డౌన్లోడ్ వస్తుంది. సరే, ఇది డౌన్లోడ్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే మనం నోట్ప్యాడ్++ని డౌన్లోడ్ చేసుకుందాం. మామూలుగా ఎడిటర్లలో మీరు ప్రోగ్రామ్ రాసుకోవచ్చు, కానీ నేను బెస్ట్ ప్రోగ్రాము నా దగ్గర ఆల్రెడీ ఉంది. బెస్ట్ ప్రోగ్రామ్ ఎడిటర్ రాయడానికి కోసం నేను నోట్ప్యాడ్++ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోమని మీకు చెప్తాను. నోట్ప్యాడ్++ డైరెక్ట్ మన డౌన్లోడ్ పేజ్కి వెళ్ళిపోవచ్చు. కొంచెం నా ఇంటర్నెట్ స్లోగా ఉంది, మీరు అడ్జస్ట్ చేసుకోవాలి గైస్. నేను సారీ చెప్తున్నాను మీకోసం. ఓకే, నోట్ప్యాడ్++ యొక్క హోమ్ పేజ్ మనకి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నోట్ప్యాడ్++ డౌన్లోడ్ చేసుకోవాలి. నోట్ప్యాడ్++ ఏంటి అంటే మన జనరల్గా చూసే నోట్ప్యాడ్ యొక్క అడ్వాన్స్డ్ వర్షన్ అన్నమాట. ఇందులో మనకి ఈజీగా ప్రోగ్రాము చేయడానికి చాలా బాగుంటుంది. ఇందులో కలర్ లైన్స్లో వస్తుంది. సపోజ్ మనం ఇక్కడ నోట్ప్యాడ్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఇందులో ఏది కొట్టలేదు కూడా బ్లాక్లోనే వస్తుంది. మన నోట్ప్యాడ్++లో అయితే మన జావా అయితే ఒక స్పెసిఫిక్ దానికి టైప్ ఉంటుంది అనమాట. నేను ఈ లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. నేను దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ డౌన్లోడ్ చేస్తాను. ఆ తర్వాత డౌన్లోడ్ చేయగానే మనకి సేవ్ ఫైల్ ఒక్కడే నేను లింక్లు మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇందులో ఇప్పుడు మనం జావా ఇన్స్టాలేషన్ చూద్దాం. నేను అన్నీ ముందరగానే నా దగ్గర ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి. నేను జావా 7UI అనే వర్జన్ వాడుతున్నాను. విండోస్ ఎంత 64 బిట్కి. ఓకే, నా నోట్ప్యాడ్++ కూడా డౌన్లోడ్ అయిపోయింది. నేను దాన్ని కూడా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, మనకి చూసినట్లయితే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. నేను ఇవన్నీ క్లోజ్ చేస్తాను కన్ఫ్యూజన్ పోవడానికి. ఓకే, చూసారు కదా మనకి ఇది జావా 64 బిట్. నేను నెక్స్ట్ కొడుతున్నాను, మనకి ఇట్లా వస్తుంది. నేను ఇక్కడ డైరెక్టరీలు చేంజ్ చేస్తున్నాను. మీకు కావాల్సి వస్తే సేమ్ డైరెక్టరీలో మీకు నచ్చిన డైరెక్టరీలో కూడా జావాని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను అన్ని సాఫ్ట్వేర్లని
చాలా సాఫ్ట్వేర్స్లో ఇన్స్టాల్ చేస్తాను. ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఈ లోపల మనం ఏం చేద్దాం, నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మై కంప్యూటర్లో నేను సాఫ్ట్వేర్లో అన్నీ వేస్తున్నాను. మీరు ఇది ఏం చేయక్కర్లేదు, మీకు నెక్స్ట్లో కొట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ప్లగిన్స్ థీమ్స్ అన్నీ ఇన్స్టాల్ చేయడానికి డైరెక్ట్గా అదే డిఫాల్ట్గా సెట్ చేసి ఉంటుంది. మీకు ఎలా కావాల్సి వస్తే చేంజ్ చేయండి. దెన్ ఇన్స్టాల్ జావా జేడీకే ఇన్స్టాల్ అయిపోయింది. జేఆర్ఈ ఇన్స్టాల్ కావడానికి చూస్తుంది. జేఆర్ఈ అంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ మనకి చూసినట్లయితే అది కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది. షార్ట్ కట్ డెస్క్టాప్ మీద క్రియేట్ చేయాలా, ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలా, లేదు డైరెక్ట్గా నెక్స్ట్ కొడుతున్నాలో మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజ్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 3 billion డివైజెస్ రన్స్ ఆన్ జావా అని చూపిస్తుంది. ఒరాకిల్ కంప్యూటర్స్, ప్రింటర్స్, రౌటర్స్, సెల్ ఫోన్స్, బ్లాక్బెర్రీ, పార్కింగ్ మీటర్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇక అన్నీ జావాలో యూజ్ చేస్తాయి. జావా అనేది క్విక్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇది ఇన్స్టాల్ అవుతుంది. వెనకాల దీని పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకే, జావా ఇన్స్టాల్ అయింది. ఓకే, జావా అనేది ఇన్స్టాలేషన్ అయింది. ఇప్పుడు దాని హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనం జావా టైప్ చేద్దాం. ఓహో, ఇక జావా హోమ్ పేజ్ వచ్చింది. రిజిస్టర్ బై జేడీకే అని అడుగుతుంది. క్లోజ్ కొట్టేయండి. చూసారా, జావా ప్యాకేజెస్ అన్నీ కూడా మనకి ఓపెన్ అయినాయి. ఓకే, మనం జావా వచ్చిన తర్వాత చూసుకోవాల్సిన ఇంకో మెయిన్ విషయం ఏంటంటే జావా సి అంటే కంపైలర్ అనమాట. ఓకే, జావా సి రావాలి అంటే, కంపైలర్ వర్క్ చేయాలి అంటే మనం క్లాస్ పాత్ అనేది సెట్ చేయాలి. ఈ క్లాస్ పాత్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు. క్లాస్ పాత్ అంటే మన జావా యొక్క లైబ్రరీసు, క్లాసెస్ ఎక్కడున్నాయో, మన జావా ప్రోగ్రాము ఎక్కడుందో క్లాస్ పాత్ చెప్తుంది. సిలో C++లో క్లాస్ పాత్ సెట్ చేయక్కర్లేదు, కానీ జావాలో క్లాస్ పాత్ సెట్ చేయాలి. నేను ఇదివరకు క్లాస్ పాత్ సెట్ చేసి ఉండడంతో అది మిమ్మల్ని క్లాస్ పాత్ అడగట్లేదు. నేను మీకు క్లాస్ పాత్, నాకు పాత క్లాస్ పాత్ తీసేసి నేను మీకు మళ్ళీ ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ఒకవేళ మనం క్లాస్ పాత్ సెట్ చేసి ఉంటే నా జావా క్లాస్ పాత్ అయితే సెట్ చేసి ఉంది. నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. వీటిలో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అంటారు. ఇక్కడ మన క్లాస్ పాత్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు చూద్దాం. మీరు ఫస్ట్ జావా కొట్టగానే వస్తుంది. ఆ తర్వాత జావా సి కొట్టగానే ఫస్ట్ మనకి ఇలా ఎర్రర్ వస్తుంది అనమాట. నేను ఇంతకు ముందర ఆల్రెడీ సెట్ చేసి ఉండడం వల్ల క్లాస్ పాత్ ఎర్రర్ రాకుండా డైరెక్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం క్లాస్ పాత్ సెట్ చేయడం ఎలాగా నేర్చుకుందాం. క్లాస్ పాత్ సెట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, జావా ఎక్కడ ఇన్స్టాల్ చేసామో అక్కడికి వెళ్ళాలి. నేను సాఫ్ట్వేర్స్లో ఇన్స్టాల్ చేశాను జావా, రైట్. సో నేను జావా అందులో బిన్ ఉంటుంది. నేను బిన్లోకి వెళ్ళాను. ఇక్కడ మనకి దాని యొక్క అడ్రస్ ఉంటుంది అనమాట, అడ్రస్ బార్. నేను దీన్ని కాపీ చేస్తున్నా. చూసి కాపీ. తర్వాత దీన్ని 2 విధాలుగా సెట్ చేయొచ్చు. ఒకటి, క్లాస్ పాత్లే కమాండ్ ప్రాంప్ట్ ఎట్లా సెట్ చేయాలంటే సెట్ క్లాస్ పాత్ ఈక్వల్ టు అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో Ctrl+V కొడితే రాదనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే
ఇక్కడ కొటేషన్స్ బాగా పెట్టి సెమీకోలన్ పెట్టండి. ఆ తర్వాత ఇందులో పేస్ట్. ఓకే, ఇందులో అనేది కమాండ్ ప్రాంప్ట్లో సెట్ చేసే విధానం ఇది. ఇట్లా సెట్ చేసిన తర్వాత కూడా మీకు రాకపోతే అప్పుడు మీరు ఏం చేయాలంటే మై కంప్యూటర్ ఓపెన్ చేసి దాంట్లో ప్రాపర్టీస్ని క్లిక్ చేయాలి. ఓకే, ఆ తర్వాత ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. ఇందులో అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఇటు సైడ్ మీకు విండోస్ ఎక్స్పీలో కూడా ఇట్లా ట్యాబ్స్ వస్తాయి, రకరకాల ట్యాబ్స్. అందులో లాస్ట్లో ఉంటుంది అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్. అది ఓపెన్ చేసినాక మీకు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకి 2 బాక్సెస్ వస్తాయి, సిస్టమ్ వేరియబుల్స్. చూడండి ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ ఉంది. ఇందులో పాత్ అని ఉంటుంది, పాత్ని క్లిక్ చేయండి. పాత్ యొక్క వేరియబుల్ వాల్యూ వస్తుంది. సో మన లాస్ట్లో అది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ సెమీకోలన్ అయితే మనం పెట్టేసి Ctrl+V కొట్టాలి. ఇక్కడ Ctrl+V పనిచేస్తుంది. సో మన కొత్త క్లాస్ పాత్ అనేది ఇక్కడ ఏమైంది, క్రియేట్ అయింది. చూసినట్లయితే క్రియేట్, దాని తర్వాత సెమీకోలన్ పెట్టేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేసి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేయండి. జావా ఉంది, జావా సి వచ్చింది. ఓకే, ఇప్పుడు Notepad++ చూద్దాం. Notepad++ రాగానే ఇదిగో ఈ పేజ్ వస్తుంది మనకి. క్లోజ్ చేసామంటే ఒక పేజ్ ఉంటుంది. Notepad++లో వల్ల ఇది చేసేది ఏంటంటే మనం ఆటోమేటిక్గా ఫాంట్ని సెట్ చేసుకోవచ్చు. కంట్రోల్ పట్టుకొని మౌస్లో ఉన్న వీల్ తిప్పారు అంటే మీకు ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇందులో తరతరాల ప్లగిన్స్ ఉండడం వల్ల మనం జావా ప్రోగ్రామ్ని సేవ్ చేయగలి అది రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, ఇందాక నేను మీకు మా ప్రాజెక్ట్ చూపిస్తూ ఆగాలి కదా. సో నేను మీకు జావా ప్రాజెక్ట్ చూపిస్తూ ఆగాలి కదా, నేను ఇప్పుడు మీకు అవి చూపిస్తాను అన్నమాట.